హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ర్యాపిడోలో పార్సల్ సర్వీస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మీరు ముందుగా ర్యాపిడో యాప్ని పూర్తిగా అప్డేట్ చేసి పెట్టుకోండి. నేనైతే పూర్తిగా అప్డేట్ చేసుకున్నాను. ర్యాపిడో యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ప్లోర్ అనే దగ్గర ఈ లాస్ట్లో పార్సల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపించకపోయినా వ్యూ ఆల్ కొడితే ఇక్కడ పార్సల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పార్సల్ సర్వీస్ మీద క్లిక్ చేసుకోండి. పార్సల్ సర్వీస్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్లో వీ డోంట్ పర్చేస్ అని ఉంది కదా, అంటే వాళ్ళు మన కోసం ఏమీ కొనరంట మనీ ఇచ్చి. మీరు ఎక్కడైనా మనీ ఇచ్చి నాకు అవి తీసుకురండి ఇవి తీసుకురావంటే అలా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి ఇంకో మ్యాక్సిమం అలౌడ్ వెయిట్ పర్ ఆర్డర్ ఈజ్ 5 kgs. వీళ్ళు 5 kgs వరకే యాక్సెప్ట్ చేస్తారు, అంతకు మించి అయితే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ పేమెంట్ ఈజ్ అవైలబుల్ ఎట్ బోత్ పికప్ ఆర్ డ్రాప్ లొకేషన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఆ పార్సిల్ రిసీవ్ చేసుకున్న పార్సిల్ సెండ్ చేసేటప్పుడు డ్రాప్ లొకేషన్లో అయినా మనీ ఇవ్వచ్చు, పికప్ లొకేషన్లో అయినా మనీ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళైతే డెలివరీ చేస్తారు. వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సెండ్ పార్సిల్ దగ్గర క్లిక్ చేసుకుందాం. ఈ కింద కనిపిస్తున్న సెండ్ పార్సిల్ దగ్గర క్లిక్ చేసుకుందాం. ఇక్కడ సెండ్ పార్సిల్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు పికప్ ఫ్రమ్ అని ఉన్న దగ్గర మీరు ఎక్కడి నుంచి అయితే మీరు పంపించాలి అనుకుంటున్నారో ఐటమ్స్ని ఆ లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది గ్రీన్ కలర్ మార్కింగ్లో. ఎప్పుడైతే గ్రీన్ కలర్ మార్కింగ్ ఉందో అది మన ఓన్ మార్కింగ్ అనమాట, మన మార్కింగ్. నెక్స్ట్ వచ్చేసి డెలివర్ టు అని ఉన్నప్పుడు ఇక్కడ డెలివర్ అడ్రస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డెలివర్ యాడ్ డీటెయిల్స్ దగ్గర డెలివరీ ఎక్కడికైతే మీరు డెలివరీ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆన్ ద మ్యాప్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ ఆన్ ద మ్యాప్లో సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ ఆన్ ద మ్యాప్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ రెడ్ కలర్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ పాయింట్ని మీరు ఏ లొకేషన్కి అయితే ఆ ఐటమ్స్ని పంపించాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్లో పెట్టవలసి ఉంటుంది. నేను ఇప్పుడు ఈ రెడ్ పాయింట్ని ఎల్బీ నగర్ దగ్గరలో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెలెక్ట్ డ్రాప్ ఉన్న దగ్గర మనం పంపించాల్సిన పార్సిల్ని అక్కడ ఆ లొకేషన్లో పంపిస్తున్నామని అర్థం. ఇక్కడ సెలెక్ట్ డ్రాప్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ డెలివరీ డీటెయిల్స్ అనేవి ఉంటుంది. అక్కడ బిల్డింగ్ నేము, వాళ్ళ హౌస్ నెంబర్ కానీ ఏదైనా ఇచ్చేసి ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ ముందుగా వాళ్ళ హౌస్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వారి నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఎవరికైతే మనం డెలివర్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 టైప్స్ అడ్రస్ చూపిస్తూ ఉంటాయి, పికప్ లొకేషను, డెలివరీ లొకేషను. పికప్ అనేది మన ప్రజెంట్ ఉన్న లొకేషను, కరెంట్ లొకేషన్ అనమాట. డెలివరీ అడ్రస్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న అడ్రస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఆన్ ప్యాకేజ్ టైప్, ఫుడ్, మెడిసిన్, గ్రాసరీస్, డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, అదర్స్. అంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదైనా ఆ పార్సిల్లో ప్రాబ్లం ఉంటే, మీరు పంపించిన ఐటమ్ ఏదైనా ఉంటే అదర్స్ క్లిక్ చేసినా పర్వాలేదు. వేరే ఐటమ్ ఏదైనా ఉంటే మీరు ఏదైతే పంపిస్తున్నారో, ఫుడ్ పంపిస్తే ఫుడ్ మీద, మెడిసిన్ పంపిస్తే మెడిసిన్ మీద, ఏది పంపిస్తే దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ అమౌంట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇది పార్సెల్ సెండ్ ప్యాకేజ్ విత్ కేర్ అన్న దగ్గర అయితే 2 వీలర్ అయితే వస్తుంది. 2 వీలర్ వచ్చినప్పుడు 123 రూపీస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. 123 రూపీస్ ఛార్జెస్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 3 వీలర్ కూడా ఉంది. అంటే మీరు రైస్ ప్యాకెట్స్ కానీ ఏదైనా పంపించినప్పుడు ఈ 3 వీలర్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాష్ టైపు, మీరు కావాలంటే ఆన్లైన్లో పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పే ఎట్ అన్న దగ్గర పికప్లోనైనా మీరు అమౌంట్ పే చేయొచ్చు, డ్రాప్లోనైనా పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వచ్చిన క్యాప్టెన్ మీ దగ్గర అమౌంట్ అనేది అడగడు. నెక్స్ట్ సెండ్ పార్సల్ గురించి మాట్లాడుకున్నాం కదా, తర్వాత రిసీవ్ పార్సల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రిసీవ్ పార్సల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ పికప్ ఫ్రమ్, ఎక్కడి నుంచి అయితే మనం పికప్ చేసుకుంటున్నామో
వారి అడ్రస్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వారి డీటెయిల్స్ మీకు పూర్తిగా తెలిస్తే ఇక్కడ వారి డీటెయిల్స్ అయినా ఎంటర్ చేయొచ్చు. లేదు క్యాప్టెన్ కరెక్ట్గా అక్కడికే వెళ్ళాలి అని అనుకుంటే ఈ పాయింట్ని అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ రిసీవింగ్ కోసం ఈ గ్రీన్ కలర్ ఈ పాయింట్ని ఎల్బీ నగర్లో అయితే పెడుతున్నాను. ఎల్బీ నగర్లో పెట్టినప్పుడు ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ పికప్ పాయింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ పికప్ డీటెయిల్స్ ఇక్కడ సేమ్ ఇందాక చూపించినట్టు సేమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి సేమ్ మనం ఎలా అయితే పార్సల్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి చూపిస్తాను. సేమ్ మనం ఒక నెంబర్ ఇచ్చేసి వాళ్ళ హౌస్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ అడుగుతుంది ఫుడ్, మెడిసిన్, గ్రాసరీస్, డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, అదర్స్. సేమ్ లొకేషన్ అయితే మీకు చూపిస్తుంది. పికప్ ఫ్రమ్ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. డెలివరీ అడ్రస్ వచ్చేసి మన ప్రజెంట్ అడ్రస్. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే సేమ్ చూసారు కదా పార్సిల్ సర్వీస్లో 2 వీలర్ వచ్చేసి 128 రూపీస్ చూపిస్తూ ఉంటుంది. 3 వీలర్ వచ్చేసి 156 రూపీస్ చూపిస్తుంది. సేమ్ మళ్ళీ ఎలా పేమెంట్ చేయాలని పికప్ లొకేషన్లో పే చేస్తారా, డ్రాప్ లొకేషన్లో పే చేస్తారా. నెక్స్ట్ బుక్ పార్సిల్ అని కొట్టినప్పుడు మనకి పార్సిల్ అనేది క్యాప్టెన్ అనేది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయడం అంటే జరుగుతుంది. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మన జై మొబైల్ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.